ఇల్లు కట్టి చూడురా, కష్టం తెలుస్తాదిరా, జేబు ఖాళీ అవుతాదిరా, తల తిరిగిపోతాదిరా. ఇల్లు కట్టి చూడురా, పిచ్చెక్కిపోతాదిరా. బడ్జెట్ 10 లక్షలు అనుకున్నా, కాంట్రాక్టర్ వచ్చి 20 అన్నాడు. సరే అన్నా 30 అయింది, ఇప్పుడు మొత్తం 50 దాటింది. లోన్ తీసుకున్న లోన్ పోయింది, పెళ్ళం నగలు కూడా పోయాయిరా. ఏం జరిగిందో తెలుసా? సిమెంటు పెరిగింది, ఇసుక పెరిగింది, కూలీల రేటు రాకెట్ అయింది. ఓనరు మాత్రం పస్తులుండి వాళ్ళకి బిర్యానీ పెట్టాడురా. ఇల్లు కట్టి చూడురా, కష్టం తెలుస్తాదిరా, జేబు ఖాళీ అవుతాదిరా, తల తిరిగిపోతాదిరా. ఇల్లు కట్టి చూడురా, పిచ్చెక్కిపోతాదిరా. రేపు వస్తామన్నారు, వారం తర్వాత వచ్చారు, పని అయిపోతాది అన్నారు. 3 నెలలు తీసుకున్నారు, సూపర్వైజర్ కిట్టి ఇవ్వకపోతే ఒక్క ఇటుకే కూడా పెట్టడురా. ఏం చేశావు? రోజు వెళ్ళి నిలబడ్డా, కాళ్ళు వాచాయిరా నాకు. వాళ్ళు మాత్రం టీ తాగుతూ నా ఇంట్లో పడుకున్నారురా. ఇల్లు కట్టి చూడురా, కష్టం తెలుస్తాదిరా, జేబు ఖాళీ అవుతాదిరా, తల తిరిగిపోతాదిరా. ఇల్లు కట్టి చూడురా, పిచ్చెక్కిపోతాదిరా. పక్కింటి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు. ప్లాన్ పాస్ కాలేదు అన్నారు, ప్రైవ్ ఇవ్వకపోతే రాదన్నారు. ఇచ్చక మారో సైన్ కావాలి అన్నారు. ఈ సిస్టమ్ లో ఇల్లు కట్టడమే క్రైమ్ రా. అన్ని భరించి కట్టాను, గృహ ప్రవేశం చేశాను, క్రెడిట్స్ వచ్చి చూసి అన్నారు, ఇంతేనా చిన్నగా ఉందే అన్నారు రా. ఇల్లు కట్టి చూడురా, కష్టం తెలుస్తాదిరా, జేబు ఖాళీ అవుతాదిరా, తల తిరిగిపోతాదిరా. ఇల్లు కట్టి చూడురా, పిచ్చెక్కిపోతాదిరా. ఇల్లు కట్టే ముందు ఆలోచించు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకో, కాంట్రాక్టర్ ని నమ్మకు. అయినా సరే ఇల్లు కట్టు, సొంత ఇంటి సుఖమే